రెయినీ సీజన్‌లో ఎక్కువ చర్మ వ్యాధులనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, తామర కానీ, రింగ్ వార్మ్, స్కాబిస్ ఇట్లాంటి స్కిన్ అలర్జీస్ అనేవి ఎక్కువ రెయినీ సీజన్‌లో వస్తూ ఉంటాయి. సో, దీనికి గల కారణాలేంటంటే రెయినీ సీజన్‌లో మనము ఎక్కువ తడిసిన బట్టలు ఎక్కువసేపు మనం చర్మం మీద ఉంచుకోవడం వల్ల, తేమ వల్ల, మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల, హ్యూమిడిటీ వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాగే మనము స్నానం చేసిన తర్వాత కంప్లీట్‌గా పొడి చర్మం బాగా తుడుచుకున్న తర్వాత పొడి బట్టలు అనేవి వేసుకోవాలి. ఆరకుండా ఉన్న బట్టలు కానీ, తడి బట్టలు కానీ వేసుకోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకి వేళ్ళ మధ్యలో, అలాగే ఎక్కడైతే చెమట ఎక్కువ పడుతుందో మెడ చుట్టూరా కానీ, తొడల మధ్యలో కానీ ఈ చర్మ వ్యాధి రింగ్ వార్మ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. తామరలాగా ఫస్ట్ స్టార్ట్ అవ్వడం, దాని చుట్టూరా బాగా దురద రావడం, ఎరుపు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇలా వచ్చినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీ టవల్స్ కానీ, మీరు యూజ్ చేసే సోప్, అలాగే గార్మెంట్స్, అండర్ గార్మెంట్స్ కానీ కంపల్సరీ వేరుగా ఉంచుకోవడం. ఎందుకంటే ఇది పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది టవల్స్ మనం యూజ్ చేసిన గార్మెంట్స్ వల్ల. సో, మీరు ఉతికేటప్పుడు కూడా వేడి నీళ్ళల్లో మీ బట్టలు నానపెట్టి డెటాల్ వేసి అందులో అప్పుడు మాత్రమే ఉతికిన బట్టలు పొడిగా అయిన తర్వాత మీరు వేసుకోండి. అలాగే రింగ్ వార్మ్ అనేది ఎక్కువ చెమట వల్ల, మాయిశ్చర్ వల్ల అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పొడి బట్టలు వేసుకోండి. లూజ్గా ఉన్న గార్మెంట్సే వేసుకోండి. టైట్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గదు. సో, చాలా ఎక్కువ మంది ఇయర్స్ టుగెదర్ కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే టాబ్లెట్స్ వాడినప్పుడు లేదా ఆయింట్మెంట్ దాని మీద రాసినప్పుడు అది తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి స్ప్రెడ్ అవుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. సో, దీనికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో, ఎక్కడొచ్చింది ఏరియాని బట్టి, అక్కడ ఉన్న ప్రజెంటేషన్ని బట్టి మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఇది 2-3 టైప్స్లో వస్తుంది. అరికాళ్ళ మధ్యలో వస్తుంది, టీనియా క్రూరిస్ అని, టీనియా క్యాపిటిస్ అని, టీనియా పెడిస్ అని అంటాం. అరికాళ్ళలో వస్తే వేళ్ల మధ్యలో టీనియా పెడిస్ అంటారు. అలాగే గజ్జల దగ్గర, గ్రాయిన్స్ ఏరియాలో వస్తే టీనియా క్రూరిస్ అంటారు. తలలో కూడా వస్తుంది, దాన్ని టీనియా క్యాపిటిస్ అంటారు. సో, మనము రీజన్ని బట్టి, లొకేషన్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి మనకి హోమియోపతిలో ఈ రింగ్ వార్మ్కి మంచి పరిష్కారం అనేది ఉంటుంది.